పెట్టేస్తాడు, దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే రోజు పలకరించాడు. మానవ జగత్ ఇది, దీన్నే కవులు పట్టుకుంటారని విశ్వనాథ సత్యనారాయణ గారైనా, నేను సారంగు తమ్మయ్య అయినా ఎందుకు చెబుతున్నా, వాళ్ళు పట్టుకుంటారు. వాసు కవయ క్రాంత దర్శనక, చాలా సూక్ష్మమైన దృష్టి ఉంటుంది కవికి. అందుకని ఈ ఇందిరా మందిరంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే, ఎందుకంటే పార్వతి సంతానాన్ని సొంతంగా కనాలి అంటే ఆయన చెప్పాడు, ఇది మనకి దేవతలకు అలాంటి అవకాశం లేదు అన్నాడు ఆయన. దేవతలకు ఎవరికి సంతానం లేదు, మీరు గమనించుకోండి. లక్ష్మీనారాయణులు కానీ, వాణి హిరణ్య గర్భులు కానీ, శివపార్వతులు కానీ, ఏ దేవతలు, ఇంద్రుడు శచీదేవి సహా ఎవ్వరికీ సంతానం లేదు. వాళ్ళకి సంతానం ఎందుకు ఉండరు? దేవతలకు కూడా మనలాగే ఇద్దరో ముగ్గురో సంతానం ఉంటే వాళ్ళ కోసమే 200 కోట్లు సంపాదించి వాళ్ళకే ఇస్తారు, మానవులను ఎవరిని అనుగ్రహించరు. మనకున్నట్టే పిచ్చి మమకారాలన్నీ దేవతలకు బయలుదేరతాయి. గణపతి కుమారస్వామి పార్వతీదేవి గర్భవాసానే పుట్టి ఉంటే అమ్మవారు మన కోరికలు తీర్చదు. వాళ్ళిద్దరిని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి ఇంజనీర్లు డాక్టర్లను చేసి ఆస్ట్రేలియాలో ఒకరిని, ఆఫ్రికాలో ఒకరిని పెట్టి ఈవిడ అస్తమాను విమానంలో తిరుగుతూ ఉంటుంది. కానీ మా అబ్బాయిలు అక్కడ ఉన్నారు, నువ్వేంటి గొడవ అంటుంది అంతే ఆవిడ. మమకారం ఎవరికైనా ఒకటే, దేవతలైనా అంతే. అందుకే వాళ్ళు సంకల్పించి సంకల్పాత్మక సంతానాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారు తప్ప కడుపున పిల్లల్ని కనరు. నారదుడు బ్రహ్మదేవుడు సంతానము అంటే బ్రహ్మ సంకల్పించాడు, ఎదురుగా ఉన్నాడు అంతే, వెంటనే వచ్చాడు. వాడు ఏ వయస్సులో సంకల్పిస్తే అలా వస్తాడు. 30 ఏళ్ల కొడుకు కావాలి, అలాగే వస్తాడు. మొత్తం అంతా రెడీమేడ్. ఒక కూతురు కావాలి, అందంగా ఉండాలి, లేకపోతే ఉండొద్దు, ఏమంటే అది, ఎలా అంటే అలా కలుగుతుంది సంకల్పం. అలాగా పార్వతీదేవి సంతానం కోసం శివుడు మాట వినకపోతే, నీ ఇష్టం నువ్వు కావాలంటే కనవమ్మ, నేను వద్దానా అన్నాడే. విష్ణుమూర్తి లోకపాలకుడు, అంత వైభవం కలిగిన వాడు, అంత దక్షత కలిగిన వాడు నాకు కుమారుడుగా పుట్టాలి అని విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది పార్వతీదేవి. కథలు విచిత్రంగా ఉంటాయి. చేసుకో హాయిగా ఎవరైతే అన్నాడు ఆయన. ఆయన ప్రత్యక్షమై, అమ్మా చెల్లెమ్మ ఏమిటమ్మా నీ కోరిక, ఇంత తపస్సు చేసావు, అసలే అపర్ణాదేవిని నీకు పేరు, పర్ణం అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది శివుని పెళ్లి చేసుకోవడానికి. మళ్ళీ అంత తపస్సు చేసింది కొడుకు కావాలని. ఆకులు కూడా తినకుండా, నీళ్లు కూడా దాక్కుండా తపస్సు చేస్తున్నావు అమ్మా, ఇంత తపస్సు ఎందుకు అంటే, నాకు కొడుకు కావాలి, నీ అంశతో కొడుకు పుట్టారు, నీ వంటి కొడుకు కావాలి నాకు. అంత సమర్థుడు, లోకపాలకుడు, లోక పూజ్యుడు అవ్వాలి నా కుమారుడు.